దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దగ్గర నుంచి 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుల వరకు కూడా సపరేట్ స్టేటస్ కావాలి మాకు అనేటువంటి మాట చెప్తున్నాను. ఆ సపరేట్ స్టేటస్ వల్ల ఉన్నటువంటి లాభాలు నష్టాలు అనేటువంటిది చాలా మందికి తెలియదు. కానీ అది ఒక ఊతపదమైంది, ఒక సెంటిమెంట్ అయి కూర్చుంది. మనకు సపరేట్ స్టేటస్ కావాలి. నేను ఈ మధ్య ప్రధానమంత్రి గారిని కూడా మా వాళ్ళందరితో కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా నా వరకు నేను చెప్పాను. ఇది ఒక సెంటిమెంట్గా తయారైంది. మీరు మాకు ఫైనాన్షియల్గా కొంతవరకు భర్తీ చేస్తారనేటువంటిది నమ్మకం నాకైతే ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నది, ఆ ప్రయత్నం జరుగుతోంది కూడా. కానీ మా ప్రజలకు ఏమాత్రం కూడా సమ్మతంగా లేదు. నీవు స్పెషల్ స్టేటస్ అని చెప్పి 90-10% బదులు నువ్వు 60-40 ఇచ్చినా మేము భరించగలం తప్ప నువ్వు స్పెషల్ స్టేటస్ అని ఇవ్వకపోతే భరించేది కష్టంగా ఉంది. కాంగ్రెస్కు పట్టిన గతే నీ పార్టీకి పడుతుంది. నేను మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. బహుశా మా ముఖ్యమంత్రి గారు ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను ఆయన కూడా చెప్పాను. సార్, మనము ఎల్లకాలము వీళ్లతో ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా మునిగిపోతాము. స్పెషల్ స్టేటస్ అనేది వస్తే వాళ్ళు బ్రతుకుతారు, మనము బ్రతుకుతాం అనేటువంటి మాట చెప్పారు. అది ఏమి తెలుపుతుందంటే ప్రజల్లో ఎంత ఎంఫసైజింగ్గా ఉంది అనేటువంటి మాట తెలుస్తాం. ప్రతివాడు కావాలంట, కానీ ఇచ్చేవాడు ఎవడు, చేసేవాడు ఎవడు? వాళ్ళ కేంద్రంలో మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్ర ఎంపీలందరి పరిస్థితి, స్పెషలీ మా పరిస్థితి. ఎలక్షన్ల వరకు ఆయన భయపడ్డాడు నరేంద్ర మోడీ. మా సహాయం లేకుండా పోతే సెంట్రల్ గవర్నమెంట్లో తను సెంట్రల్ గవర్నమెంట్ లేక రాలేను, పరిపాలనకి రాలేను అని భయపడి మమ్మల్ని ఆనాడు చేర్చుకున్నాడు. ఇది ఎట్లా ఉందంటే ఏరు దాటేంత వరకు మల్లప్ప అని, ఏరు దాటిన తర్వాత ఏటి మల్లప్ప అన్నట్టుగా మా పరిస్థితి. ఓ కరేపాకు గుమగుమ వాసన రావాలని చెప్పి వాడతాడం, మళ్ళీ దాన్ని బయట పడేస్తాడం. తెలియనప్పుడు మాత్రం దాన్ని తెలియటప్పుడు ఆ పరిస్థితి మాది. నేను ఒకటే మనం చేస్తున్నాను, రైట్, నువ్వు ఏందో చెప్పు, ఏ రకంగా చేయాలో చెప్పు, మేమంతా రెడీగా ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మేము రెడీగా ఉన్నాం. నాకు అర్థం కాదయా, నీకు వయస్సు తక్కువ, అనుభవం తక్కువ, ఏం మాట్లాడుతున్నాను అంటే మా ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, ఆయన ఒక అమాయకుడు, ఏదో స్వార్థం కోసం ఉన్నాడని అనుకుంటున్నావా? చాలా తప్పు పవన్ బాబు, చాలా తప్పు. అట్లా కాదు, తెలివైన వాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసినా బడబాగ్ని కడుపులో ఉన్నా దాన్ని వెలగక్కకుండా చేతనైనంత వరకు ఈ రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అవమానాలు భరిస్తున్నాడు, చిత్కరింపులు భరిస్తున్నాడు, సాధించేది సాధిస్తాడు కూడా సాధిస్తున్నాడు. ఒక రాజనీతిజ్ఞుడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. రైట్ అయ్యా, నువ్వు ఏందేందో చాలా మాట్లాడుతున్నావు. ఐఎమ్ రెడీ. నాకు నా ఎంపీ పదవి ఒక వెంట్రుక,